వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ టీడీపీలోకి వెళ్ళబోతున్నారా? జగన్ కు షాకులు ఇవ్వబోతున్నారంటే అవుననే వార్తలు వస్తున్నాయి. టీడీపీ నేతలతో జోగి రమేష్ ర్యాలీలో పాల్గొనడం దీనికి బలాన్ని చేకూరుస్తుంది. నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి టీడీపీ నేతలతో కలిసి హాజరయ్యారు వైసీపీ నేత జోగి రమేష్. మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి ఊరు మొత్తం ర్యాలీగా తిరిగారు జోగి రమేష్. స్టేజ్పై కూడా మంత్రితోనే ఉన్నారు. కొంతకాలంగా వైసీపీలో యాక్టివ్గా లేరు జోగి రమేష్. జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు జోగి రమేష్. ఈ నేపథ్యంలో జోగి రమేష్ ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన ర్యాలీలో అధికార టీడీపీ నేతలతో కలిసి తిరగడం ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. జోగి రమేష్ వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆయన టీడీపీ నేతలతో ఆయనకు వైరం కొనసాగుతోంది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కూడా జోగి రమేష్ కీలక నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక జోగి రమేష్ వైసీపీ నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొనడం, మంత్రితో కలిసి ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనడంతో ఒక్కసారిగా జోగి రమేష్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు గుప్పమంటున్నాయి. టీడీపీలోకి జోగి రమేష్ వెళ్ళబోతున్నారా? జగన్కి షాక్ ఇవ్వబోతున్నారంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. అయితే జోగి రమేష్ తన సామాజిక వర్గానికి చెందిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాత్రమే పాల్గొన్నారంటూ మరోవైపు ఆయన అంచనాలు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికే కేవలం జోగి రమేష్ పరిమితమైనట్ల లేదా టీడీపీకి దగ్గరవుతున్నట్ట? ఏం జరుగుతుంది? మొత్తం మీద ఇదొక హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో. జోగి రమేష్ టీడీపీలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం బలాన్ని చేకూరుస్తుంది. రైట్, మా కరెస్పాండెంట్ రాజేష్ జైన్ అయ్యారు. రాజేష్, జోగి రమేష్ టీడీపీలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత? అంటే గత కొన్ని రోజులుగా ప్రచారం ఉన్నప్పటికీ జోగి రమేష్ ఆల్రెడీ ఇన్ఛార్జిగా, మైలవరం ఇన్ఛార్జిగా ఆయన్ని వైసీపీ అధినేత జగన్ నియమించిన సందర్భంగా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. తన ప్రయాణం జగన్తోనే ఉంటుందని చెప్పారు. మైలవరం ఇన్ఛార్జిగా ప్రస్తుతం జోగి రమేష్ పనిచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న నూజివీడులో జరిగినటువంటి ఒక ప్రైవేటు కార్యక్రమంలో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జోగి రమేష్ ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేత మంత్రి పార్థసారథితో పాటు గౌతు లచ్చన్నకు సంబంధించిన వారసులు గౌతు శిరీష, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష వీళ్ళందరితో కలిసి ఉండడంతో పాటు ర్యాలీలో కూడా జోగి రమేష్ పాల్గొనడం, అక్కడ పార్థసారథి అదేవిధంగా గౌతు శిరీష పక్కన నిలబడి అందరికి అభివాదం చేయడం కొంత ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అంటే టీడీపీ నేతలతో అండిముట్టినట్టు వ్యవహరించే జోగి రమేష్ ఇప్పుడు ఎందుకు పార్థసారథితో పాటు గౌతు శిరీష కాన్వాయ్ ర్యాలీలో కూడా పాల్గొనడం అనేది రాజకీయంగా చర్చ దారితీస్తుంది. జోగి రమేష్ ఏమైనా టీడీపీ వైపు చూస్తున్నారని ఒక కొత్త చర్చ కూడా నిన్న జరిగిన పరిణామాల ద్వారా వస్తుందని చెప్పాలి. అయితే జోగి రమేష్ మాత్రం తాను వైసీపీని వీడేది లేదని ఒకవైపు చెప్తున్నప్పటికీ ఇప్పుడు పాల్గొనడం దేనికి సంకేతమైన ఒక చర్చ కూడా నడుస్తుంది. ముఖ్యంగా కమ్యూనిటీ బేస్ మీద బీసీ నాయకుడిగా గౌతు లచ్చన్నకి ఎంతో పేరుంది. ఆ కోణంలోనే ఆయన పాల్గొన్నారు. బీసీ ఒక నేత కాబట్టి ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమం పాల్గొన్నారు అనేది ఆయన వర్గులు చెప్తున్నప్పటికీ పార్థసారథితో పాటు వీళ్ళందరితో కూడా జోగి రమేష్ కి విభేదాలు ఉన్నాయి. గతంలో పెరమలూరు నుంచి జోగి రమేష్ పోటీ చేసిన సందర్భం కూడా పార్థసారథి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కలిసి పాల్గొనడం కొంత కలిసి మెలిసి ఉన్నట్టుగా కనబడుతున్నటువంటి దృశ్యాల నేపథ్యంలో జోగి రమేష్ ఏమైనా టీడీపీలో చేరతారనేది చర్చ నడుస్తుంది. అయితే టీడీపీ నుండి మాత్రం దీనికి ఒప్పుకునే అవకాశం, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం సంబంధించి కానీ చంద్రబాబు నివాసం మీద దాడి కేసులో ఆల్రెడీ జోగి రమేష్ ముందస్తు బెయిల్ మీద ప్రస్తుతం ఉన్నారు. ఆయన కేసు విచారణ జరుగుతుంది. సిఐడి కూడా సీరియస్ గా కేసు విచారణ చేస్తున్న సందర్భంగా ఇప్పుడు జోగి రమేష్ ని పార్టీలో తీసుకునే అవకాశం లేదనేది తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో రావడానికి జోగి రమేష్ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలతో ఇంత కలిసి నడుస్తున్నట్టుగా కొంత చర్చ నడుస్తుంది. మరి చూడాలి జోగి రమేష్ నిన్న జరిగిన పరిణామాల మీద ఏమైనా రియాక్ట్ అవుతారా, లేకపోతే ఏమైనా పార్టీ మా ఆలోచనలో జోగి రమేష్ ఉన్నారనే దానిపైన 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, అంటే రాజేష్ ఇక్కడ గౌతు లచ్చన్న గౌడ సామాజిక వర్గానికి చెందిన బలమైన బీసీ నేత. ఆయన అంటే ఇదే సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ కేవలం అలాంటి ప్రైవేటు ఆహ్వానంలోనే పాల్గొన్నట్టుగా భావించాల్సి వస్తుందా, లేదా టీడీపీ నేతలకు దగ్గరయ్యే ప్రయత్నంగానే ఇది రాజకీయంగా చర్చ సాగుతుంది?
అంటే చర్చ అది జోగి రమేష్ ఇప్పుడు పొలిటికల్ గా కొంత ఇబ్బందికరంగా ఉన్నారు. ఆయన కుమారుడు ఆయన కేసులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో పార్టీ మారే ఆలోచనలు ఉన్నారు. కానీ ఆయనకి ఎక్కడా కూడా డోర్స్ అనేవి ఓపెన్ గా లేవనేది పొలిటికల్ గా జరుగుతున్న చర్చ. అయితే ఇప్పుడు నిన్న వైసీపీ టీడీపీలోని కీలకమైనటువంటి మంత్రి భారతాలతో పాటు గౌతు శిరీషతో అంతా కలివిడిగా ఉండడం వెనుక ఏదైనా పార్టీ మార్పు ఆలోచన చేస్తున్నారా, లేకపోతే కృష్ణా జిల్లా నేతల ద్వారా తెలుగుదేశం పార్టీలో చేరడానికి జోగి రమేష్ ప్రయత్నాలు చేస్తున్న ఒక చర్చ నడుస్తుంది. అయితే నిన్న వైసీపీ నేతలు కానీ ఆయన వర్గీయులు చెప్తున్నారు అది ఒక బీసీ నాయకుడి కార్యక్రమం. బీసీ నేతగా మొన్నటి వరకు మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆ గౌరవంతో తాను ఆయన అటెండ్ అయ్యారనేది జోగి వర్గీయులు చెప్తున్నారు. కానీ పొలిటికల్ సర్కిల్లో మాత్రం పార్టీ మారే ఆలోచన జోగి రమేష్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వైసీపీ టీడీపీ నేతలతో ఆ విధంగా ఉంటున్నారని మాట్లాడుకుంటున్నారు రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్. నూజివీడ్లో జరిగిన డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి టీడీపీ నేతలతో కలిసి జోగి రమేష్ హాజరయ్యారు. మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీతో కలిసి ఊరు మొత్తం ర్యాలీగా తిరిగారు జోగి రమేష్. ఈ నేపథ్యంలో స్టేజ్పై కూడా మంత్రితోనే ఉన్నారు. అయితే కొంతకాలంగా వైసీపీలో ఆయన యాక్టివ్గా లేకపోవడంతో ఆయన టీడీపీలో చేరతారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న జోగి రమేష్కు అతనికి షాక్ ఇవ్వబోతున్నారని వార్తల నేపథ్యంలో ప్రస్తుతం జోగి రమేష్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.